కడప జిల్లాలో జిల్లా పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కావడంతో కూడా కొంత రెవెన్యూ డివిజన్ల మార్పు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎంతో గొప్ప ఘనమైన చరిత్ర కలిగినటువంటి సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు కడప డివిజన్ పరిధిలో ఉన్నవి. అవి ఇప్పుడు ప్రస్తుతం రాజంపేట డివిజన్ పరిధిలో కలుపుతూ కూడా నిర్ణయం తీసుకోవడాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తూ కూడా అటు పార్టీ శ్రేణులు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు తల్లి మృతి చెందడంతో ఈరోజు అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు అటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతో పాటు అటు తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులంతా కూడా హాజరై అంత్యక్రియలలో పాల్గొనడం జరిగింది. మరో అంశం, కడప నగరంలో ఉన్నటువంటి యాదల ట్రస్ట్ భూముల వ్యవహారం చిలికి గాలివానగా మారి వివాదాస్పదాలకు దారితీసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో పన్నుల ఎగవేతపైన కూడా అటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. దీనిపైన కూడా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావన అటు అన్ని పార్టీల నుంచి వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. ఏదైతే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేపథ్యం, ఆ నేపథ్యంలో వారంతా కూడా టీడీపీని భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వారిని పార్టీ నుంచి తొలగించాలంటూ కూడా ప్రముఖంగా ఉన్నటువంటి పాత నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి.